నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సాయిపాల్. ప్రస్తుతం అయితే ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి శ్రీను ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రజా సంఘాల నాయకులు ఏమంటున్నారు? అసలు ఆ ప్రజా సంఘాల నాయకులు ఎటువంటి విమర్శలు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుందేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ప్రజా సంఘాల నాయకులున్నారు. అన్న నమస్తే. చెప్పండన్న, ప్రధానంగా ఈ ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని చెప్పేసేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు అసలు ఇది? ఆంధ్రప్రభ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఈ మీడియా ద్వారా నేను ఈ పాలక వర్గాలకు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనగా ఒక ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితిని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మీ మీడియాకు వందనం. నా పేరు రాజు గురుమిల్ల, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నా. అయితే గత నెల 30న, అంటే జూన్ 30 తారీఖున శ్రీరాముల శ్రీను ఆత్మహత్యా ప్రయత్నము అనేటువంటి అంశము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పైగా ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి ప్రజలకు, శాంతి భద్రతలకు రక్షణ కల్పించాల్సినటువంటి రక్షక భటుడు, పైగా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్. అదొక్క వైపు అయితే, పైగా ఆయన దళిత కుటుంబానికి, దళిత జాతికి సంబంధించినటువంటి బిడ్డడు. ఈ దళిత జాతి బిడ్డడు ఆత్మహత్యకు పాల్పడినటువంటి అంశము ఎస్ఐగా ఒకటైతే, రెండవది ఆయన దళిత జాతి కులానికి సంబంధించినటువంటి బిడ్డడు అనేటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇదే క్రమం లోపల జూన్ 30 తారీఖు నాడు ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం జరిగిన తర్వాత అదే రోజు మైబాద్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. తనకు తానే, నేను ఈ వేధింపులకు తట్టుకోలేక నా పై అధికారి కంది జితేందర్ రెడ్డి, అదేవిధంగా సన్యాసి నాయుడు, తర్వాత సుబాని, తర్వాత షేక్ శివశంకర్ వగైరా ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరి వేధింపులు తట్టుకోలేక, ముఖ్యంగా సిఐ కంది జితేందర్ రెడ్డి వేధింపులకు తట్టుకోలేక, నేను గత 3 నెలలుగా, అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సబార్డినేట్ ఆఫీసరు, ఆయన పై ఉన్నటువంటి అఫీషియల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, వాళ్ళ మధ్యలో ఏమైనా క్రమశిక్షణా చర్యలు జోక్యం చేసుకున్నప్పుడు, వాళ్ళ మధ్యలో క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన విషయంలో అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా లోపాలు జరిగినప్పుడు లిమిట్ ఆఫ్ మూమెంట్ పవర్స్ అని ఉంటాయి. అంటే ఒకే నెలలో 4 మెమోలు ఇవ్వడం, 4 నెలల్లో 6 మెమోలు ఇవ్వడం. అంటే ఈ సబార్డినేట్ ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎస్ఐ శ్రీని ఎవరైతే ఉన్నారో ఆయనకు 4-5 మెమోలు ఇవ్వడం. కారణం ఏంటి అని అంటే, మేము పరిశీలన చేసినప్పుడు ప్రజా సంఘాలుగా, దళితులుగా, సామాజిక కార్యకర్తలుగా అసలు ఎస్ఐ ఆత్మహత్య గల బలమైన కారణాలు ఏంటి అని మేము అక్కడ సర్వే చేసినప్పుడు, నిజ నిర్ధారణ చేసినప్పుడు మాకు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, గతంలో మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో దాదాపు ఒక 7 పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించాడు శ్రీరాముల శ్రీను గారు. అక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎక్క రిమార్క్ రాలేదు, ఒక్క మెమో మాత్రం రాలేదు. కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు బదిలీలో భాగంగా, సహజంగా ప్రతి ఎన్నికలకు ముందు అధికారుల బదిలీ అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అందులో భాగంగా అప్పటికే మనుగూరు పోలీస్ స్టేషన్లో నిజాయితీ గల అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీను అశ్వారావుపేటకు బదిలీ కావడం జరుగుతుంది. అశ్వారావుపేటకు బదిలైన క్రమంలోనే అక్కడనే కాపు కాసుకుని, అంటే ఇదొకటి విషయం గమనించాలి దయచేసి మిత్రులు, ప్రజలు, ప్రజాస్వామ్యం కూడా ఏంటంటే, అశ్వారావుపేటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. అక్కడ కొనసాగుతున్న ఎస్ఐ లాంటి అధికారులు చాలా వివాదాస్పదంగా ఉన్నటువంటి చరిత్ర ఆ అశ్వారావుపేట జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఉన్నది. అయితే అందులో భాగంగా సీను అక్కడికి బదిలైన వెంటనే అక్కడ కులం వేధింపులు, కులాధిపత్యం పోకట, అదేవిధంగా ప్రాంతీయ తత్వం, అదేవిధంగా ఎస్ఐ ఎవరైనా మా చెప్పు చేతుల్లోనే ఉండాలి. కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాకు మధ్య ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో అక్కడ చాలా అనేకమైనటువంటి సమస్యలు వస్తుంది. ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి కొంత అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఆ ఇష్యూస్లో ప్రధానంగా సిఐ జితేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ ఎక్కువ సివిల్ భూతగాదాలలో తలదూర్చేటువంటి విషయం, అవినీతికి పాల్పడేటువంటి విషయం. గతంలో కూడా సిఐ కూడా చాలా సందర్భంలో సస్పెండ్ అయినటువంటి చరిత్ర కూడా మేము తీసుకున్నాం, నిజంగా తేలింది. అంటే వివాదాస్పదమైన వ్యక్తి తను కూడా. అయితే అక్కడ సిఐగా తను ఉండడం, ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఈయన బాధ్యతల్లో ఉండడం శ్రీరామరావు శ్రీనివాసు, అంటే ఆయన ఆదేశాలు ఇస్తూ ప్రతి సివిల్ తగాదాలలో జోక్యం చేసుకోమని, కేసులు కట్టమని, ఒకవేళ వాళ్ళు వినకపోతే కేసులే కట్టారని చెప్పడం. మన సివిల్ తగాదాలలో మన పోలీసు వారిగా మన స్థాయి కాదు, ఇది కోర్టు న్యాయస్థానంలో పరిశీలన
జరిగేటువంటి పరిస్థితి కనుక మనం అది వారికే వదిలేయడం మంచిది అని చెప్పి నిజాయితీగా అయినా చెప్పడం మూలంగా నాకు తట్టుకోలేనటువంటి పరిస్థితి. నేను ఒక సిఐని, నువ్వు నేను చెప్తే వినకపోవడం ఏంటని చెప్పి ఆధిపత్యాన్ని కొనసాగించి ఒక కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. అదే క్రమం లోపల అక్కడ మేము నిజనిర్ధారణకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి మాకు అనుభవంలోకి వచ్చిన విషయం మరొకటి ఏంటంటే, ఈయన కేవలం ఒక దళితునిగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మైనార్టీతో పాటు ముస్లింతో పాటు ముఖ్యంగా మిగతా అగ్రకుర్ణాలకు సంబంధించినటువంటి పోలీసు వాళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ ఎస్ఐగా తన విధులు నిర్వహించే క్రమం లోపల కంప్యూటర్లో ప్రతి విషయాన్ని భద్రపరిచేటువంటి తీరు ఉంటుంది. ఆ భద్రపరిచే క్రమం లోపల రైటర్ కావాలి. ఆ రైటర్ కావాలనుకున్నప్పుడు సిఐ ప్రతిపాదించిన రైటర్నే యాక్సెప్ట్ చేయమంటాడు. సార్, నేను ఎస్ఐగా నా విధులు నిర్వహించే క్రమం లోపల కంప్యూటర్లో భద్రపరచాలన్న విషయంలో ఇక్కడ నాకు సంబంధించిన ఒక రైటర్, అంటే నా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్న ఒక రైటర్ కావాలని చెప్తే, లేదు నీకు సంబంధించిన రైటర్ని కాదు నేను పెట్టినటువంటి రైటర్ని తీసుకోవాలని చెప్పడం. ఆ రైటరు ఇతనికి అనుకూలంగా ఇవ్వడం, సిఐ గారికి అనుకూలంగా వివరించే క్రమం లోపల ఈ డాటానంతా మొత్తం తీసేసేటువంటి పరిస్థితి. అంటే నేరుగా సిఐ గారు పన్నుతున్నటువంటి కుట్రలో చేస్తున్నటువంటి దాడిలో ఆయన ఏదైతే ఉద్దేశపూర్వకంగా కులం తర్వాత ప్రాంతం మిగతా విషయానికి వచ్చేస్తే పై అధికారి అనేటువంటి అహంకారంతో ఎస్ఐ గారిని ఏ విధంగా ఇక్కడ నుంచి పంపించారా, లేకపోతే ఏదో రకమైనటువంటి పద్ధతిలో ఇతన్ని తొలగించుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే కొట్టొచ్చండి కనపడింది. సివిల్ భూతగాదాలలో శ్రీను తను తలదూర్చకపోగా సలహా ఇవ్వడం, ఈ విషయాన్ని అంతా కూడా పై అధికారులకు శ్రీను చెప్పుకోవడం, పై అధికారులు కూడా పట్టించుకోకపోవడం, తిరిగి మళ్ళీ సిఐ గారికి రావడం. అంటే ఇక్కడ పై అధికారి కానీ ఇక్కడ సిఐ కానీ తర్వాత ఎవరైనా వీళ్ళంతా కూడా కులవులు, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి అధికారులు. ఇది ఒకటి ప్రధానంగా కొట్టొచ్చినటువంటి అంశం. మొత్తం రెడ్లే వీళ్ళంతా, ఇదంతా కూడా రెడ్డి. ఆ విషయాన్ని కూడా వచ్చేస్తా సార్. అయితే ఈ క్రమం లోపలనే ఎస్పీ రోహిత్ రాజు, భద్రాద్రి కొత్తగూడ రోహిత్ రాజు గారు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అది బహుశా అది ఆయన సమయం బాగాలేకునేమో కానీ ఆయన లీవుల్లో ఉండడము, నేను లీవుల్లో ఉన్నాను, లీవులోకి వచ్చేసిన తర్వాత నేను పరిశీలన చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం, హామీ ఇచ్చిన క్రమం లోపలనే ఈయన ఒత్తిడికి ఇంకా మానసిక ఒత్తిడికి గురి కావడం. అక్కడ రైటర్లు పనిచేయకపోతే వాళ్ళ స్వయాన వాళ్ళ సొంత అన్న కానిస్టేబుల్ గా వరంగల్లో కనుసుతున్నటువంటి క్రమం లోపల ఒక రైటర్ను అక్కడ ఉన్నటువంటి రైటరు నా విధులకు ఆటం కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో చెప్తే ఇక్కడ నుంచి ఒక సాఫ్ట్వేర్ లాంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ నుంచి పంపించి అతనికి సహకరించేటువంటి పరిస్థితి. అంటే తన స్వయంగా తను పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా తన నిధులు నిర్వహించేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి కనపడింది. అదే కాకుండా అక్కడ ఒక మాఫియా మూటా కూడా కొనసాగుతా ఉన్నది. శరత్ అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ తన సొంత అన్న అయినటువంటి నమస్తే తెలంగాణ రిపోర్టర్, వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కావడము, వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుబాని కానీ తర్వాత శివనాగరాజు కానీ తర్వాత మిగతా సన్యాసి కానీ వీళ్ళంతా కూడా ఒక ట్రూపు. వాళ్ళు పేకాటలు ఆడు మొత్తం దూనమర్దందాలు చేసేటువంటి పరిస్థితి అక్కడ. ఆ విషయాన్ని కూడా సీనియర్ ఎస్ఐ గారు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇది ఒక పోలీస్ స్టేషన్, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటి జరగద్దని చెప్పి వాదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇది పక్కకు పెడితే అదే క్రమం లోపల సిఐ ఒత్తిడి పెరిగింది, తట్టుకోలేదు. నేను ఒక దళితుడిగా, పైగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా నేను ఇక్కడ ఉండి నేను కులం పరంగా నేను ప్రాంత పరంగా నేను వేధింపులకు గురిగా పడుతున్నా, నా సమస్య పై అధికారులకు కూడా చెప్పినప్పుడు కూడా వినబడలేదు, అర్థం కాలేదు అని చెప్పేసి ఎన్నో అవమానాలకు గురై ఎంతో ఆవేదన గురై జూన్ 30 తారీఖు నాడు గడ్డి మంది తీసుకోవడం జరుగుతుంది. ఆ గడ్డి మంది తీసుకున్న క్రమం లోపల తను ఉదయం ఇంట్లో నుంచి వెళ్తూనే ఏం చెప్పాడంటే తన బంధువులందరికీ తన కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసి అందరు బాగున్నారని క్షేమ సమాచారాలు తెలుసుకోవడం జరిగింది. క్షేమ సమాచారాలు తెలుసుకున్న కొద్ది గంటల్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి రావడం, రాత్రి 9:30 గంటలకు మైబాద్లో మార్కెట్ ఏరియాలో ఈయన పారాక్యూట్ అనేటువంటి మందు తాగిండు, గడ్డి మందు తాగిండు, ఆయన పరిస్థితి ఈ విధంగా ఉందని హాస్పిటల్ ఉందని చెప్తే బంధువులుగా వెళ్ళడం, ప్రజా సంఘాలుగా మేము కూడా వెళ్ళి అతని విషయాన్ని తెలుసుకుంటే అక్కడ కూడా అదే రోజు ఏ రోజైతే మందు తాగిండు, ఏ రోజైతే పారాక్యూట్ అనే గడ్డి మందు తాగిండు, అదే మైబాదు హాస్పిటల్లో అతను వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ స్పష్టంగా చెప్పిండు, నేను ఎలాంటి వేధింపులకు గురవుతున్నా, నేను ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నా, నేను ఎలాంటి ప్రాంతీయ భేదనకు ఒత్తిడికి గురవుతున్నటువంటి విషయం స్పష్టంగా చెప్పిండు. అదొకటి రికార్డు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ తర్వాత ఆయన మృత్యుతో పోరాడుతున్న క్రమం లోపలనే వరంగల్ అజార్ హాస్పిటల్ నుంచి మొదలుకొని చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో, చికిత్స పొందుతున్న క్రమంలో రోహిత్ రాజు ఎస్పీ గారు, అదేవిధంగా ఒక 5-6 డిఎస్పీలు, ఆ తర్వాత మిగతా సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఆయన పర్యవేక్షణ చూస్తూ ఉంటేనే ఉన్నారు. ఇదే క్రమం లోపల జడ్జి గారు కూడా సైతం అక్కడికి వచ్చిండ్రు. 6th మెట్రోపాలిటన్ మున్సిపల్ కోర్టు జడ్జి గారు ఈ విషయం, ఒక పోలీస్ అధికారి పైగా దళితుడు అనే విషయం అధికారికంగా హాస్పిటల్ ద్వారా అధికారిక వార్తలు రావడం,
ఆయన వచ్చి నేరుగా డైయింగ్ డిక్లరేషన్ అంటే తెలుగులో మరణ వాంగ్మూలం అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన నేరుగా వచ్చి డైయింగ్ డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పగలిగాడు. ఎక్కడైతే ఇవన్నీ పూర్తి స్థాయిలో అన్ని ఉన్నాయి సార్. ఇక్కడ ఎప్పటికప్పుడు మా స్టేషన్లో నలుగురు కానిస్టేబుల్ బై నేమ్ సన్యాసి నాయుడు, శేఖరు, సుబాని, శివనాగరాజు వీళ్ళు ఒక నెల క్రితం నుండి పనిచేయడం జరుగుతుంది. ఆపి ఫైల్స్ అన్ని విసిరేసినారు. వీళ్ళు ఎప్పటికీ పని చేయరు. ఇంతకు ముందు ఉన్న 3 ఎస్ఐపి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కు కూడా ఇబ్బంది పెట్టినారు. అంటే గతంలో అశ్వారావుపేటలో ఉన్నటువంటి ఎస్ఐలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడింది. అందులో కంప్లీట్ గా అవన్నీ చెప్తూ చివరి ఆయన ఏం చెప్పాడంటే ఇందులో ప్రధానంగా చేర్చారు సార్. ఇక్కడ నేను ఈ సుసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి 4 కానిస్టేబుల్ అయ్యి సన్యాసి నాయుడు, శేఖరు, సుబాని, శివనాగరాజు అండ్ సిఐ జితేందర్ రెడ్డి కారకులు. వాళ్ళ వలన నేను ఆత్మహత్య చేసుకోవాలని ఈ విధంగా పైజన్ తాగినాను. ఇది స్పష్టంగా ఇది జడ్జి గారి ముందు జడ్జి గారికే లైవ్ లో విని చెప్పినటువంటి డైయింగ్ డిక్లరేషన్. ఇదంతా పక్కగా పెడితే అప్పటికి నెల రోజులు అయిపోయింది. దాదాపుగా సాధారణ వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు, ముఖ్యంగా SC/ST అట్రాసిటీ అయినప్పుడు సాధారణ వ్యక్తులైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళు 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ సిఐ జితేందర్ రెడ్డి కావడము, అదే మాదిరిగా అక్కడ ఇంకొక విషయం బాగా గమనించాలి. అసలు దళితుడు కానీ ఈ భూమిపై ఎందుకు పుట్టాను, ఈ జాతిలో ఎందుకు పుట్టాను ఆందోళన వ్యక్తం చేసాను. ఎందుకు అనంటే ఇదే కులానికి సంబంధించిన ఇదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి బట్టి విక్రమార్క గారు ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఒక ప్రధాన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. ఆయన ఈ ఉప ముఖ్యమంత్రిని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి మేము కలిసాము, మాకు ఎటువంటి న్యాయం చేయలేదు అని చెప్పేసి ఒక ఉప ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదంతా పట్టించుకోవట్లేదు అంటారు. అందుకోసం సార్ ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మేము కూడా ఉన్నాం. ఒక ఉప ముఖ్యమంత్రినే కాదు, కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారిని ఆగస్టు 13న కలవడం జరిగింది. ఆయన డీజీపీ గారికి నేరుగా ఫోన్ చేసి వీళ్ళు బాధితులు వస్తారు, అది నా దృష్టికి వచ్చింది, తక్షణమే అతనికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని డీజీపీకి ఫోన్ చేసిండు. చేయడమే కాకుండా ఈ ఆగస్టు 29 తారీఖు నాడు మళ్ళీ డీజీపీని కలవడం జరిగింది. డీజీపీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, అది కూడా మా దగ్గర ఉన్నది. డీజీపీని కలిసినప్పుడు డీజీపీ గారు మలిసి స్వయంగా లెటర్ పెడితే ఆయన వాళ్ళకి చెప్పి పంపించిండు. దీని డీజీపీకి సంబంధించిన అంశం ఇది. దీని తర్వాత బట్టి విక్రమార్క అయ్యో మా దళిత ఉప ముఖ్యమంత్రి కాదా, తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో SC/STల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన దాఖలాలు ఎక్కడ లేవు, మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కులాన్ని పాలదోయడానికి, కుల ఆధిపత్యాన్ని తొలగించడానికి మా కాంగ్రెస్ పార్టీ సమర్థమవుతున్నది, చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆయన దళితుడై ఉండి కూడా ఆయన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన జిల్లాలో జరిగినటువంటి సంఘటన, ఒక దళిత సబ్ ఇన్స్పెక్టర్ ఇంత అగత్యానికి పాల్పడితే, ఈ అగత్యానికి పాల్పడడానికి కారకులు ఉంటే వాళ్ళ పట్ల ఎందుకు దృష్టి పెట్టాలి అనేది ఒక కొట్టొచ్చినట్టు. రాష్ట్రంలో మా దళిత ఉప ముఖ్యమంత్రి అన్నటువంటి ధీమా మా SC/ST ప్రజలకు బాగా బలం ఉండే. కానీ ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్య తర్వాత ఈ ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి కాదు, ఈయన దొరల దగ్గర కాపరి అనేటువంటి విషయం మాకు ఇలా అర్థమైంది. శ్రీను ఆత్మహత్య నేపథ్యం ఎందుకు అనంటే, నేను కూడా ఒక ప్రజా సంఘం బాధితులతో అక్కడికి వెళితే ప్రతి మంగళవారం శుక్రవారం సెక్రటరియట్ లో ఉప ముఖ్యమంత్రి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ పోయిన మంగళవారం బాధితులతో పాటు మేము కూడా వెళ్ళినప్పుడు మీటింగ్ అని చెప్పి మేము ఉదయం 11 గంటలకు సెక్రటరీ వెళ్తే సాయంత్రం 5:30 వరకు పోయే ఎమ్మెల్యేలు పోతున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోయే లీడర్లు పోతున్నారు, వస్తున్నారు, పోయే IASలు పోతున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తూ మాట్లాడుతున్నారు. కానీ ప్రజలను పట్టుకునే పరిస్థితి లేదంట. ప్రజలను పట్టుకునేటువంటి పరిస్థితి. ఆ సెక్రటరీ కేవలం బిజినెస్లకు, IASలకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రమే పనికొచ్చే పరిస్థితి మాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే మేము అశ్వారావుపేట SI సంబంధించిన తాలూకు మనుషులము, మేము కలిసి మీకు వినతి పత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మాపై ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి అగ్రవర్ణాల మీద మీకు చెప్పుకోవాలి, మీరు మా జాతి ఉప ముఖ్యమంత్రి కదా అని చెప్పి ఎంతో నమ్మకంతో గౌరవంతో అక్కడికి పోతే మెడల్ పట్టి గెలిచేసినటువంటి పరిస్థితి ఆయన గన్మేల్ మామూలు. కనీసం మేము ఇచ్చిన దరఖాస్తును కూడా పరిశీలించలేని పరిస్థితి. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? దళిత జాతి పునాదుల ఓట్ల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 18 మంది SC ఎమ్మెల్యేలు, 9 మంది ST ఎమ్మెల్యేలు ఉండి
మేము చట్టసభలలో ప్రజల కోసము మా నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసము నిరంతరం పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఈ రోజున కేవలం ఒక ఎస్ఐ విషయమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల మీద లేడీస్ మీద మహిళల మీద ప్రధానంగా దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ దాడుల పట్ల ఏమాత్రం కనికరించిన పరిస్థితి కానీ స్పందించిన దాఖలు కూడా ఎక్కడ లేవు. అంటే ఇవాళ ఎస్ఐ శ్రీని విషయంలో మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి కంది జితేందర్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కూడా రెడ్డిలే ఉన్నారు. ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీసు చట్టం ఇట్లా ఉంటే ఇక న్యాయ వ్యవస్థ నాకు ఎంతో కొంత ఉంది, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం గౌరవం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ శ్రీని విషయంలో కూడా తేటతెల్లం అయిపోయింది. అంటే న్యాయ వ్యవస్థను సైతం కులం తన కనుసైగల్లో కొనసాగిస్తా ఉన్నది. న్యాయ వ్యవస్థ సైతం ఆధిపత్య కులాలకు మాత్రమే వత్తాసు పలుకుతా ఉందనడానికి నా దగ్గర ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఇదే కంది గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉంటూ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు, ముందస్తు బెయిల్ అంటారు దాన్ని. అంటే అప్పటికి 10 రోజులైంది. మామూలుగా అరెస్ట్ అయిన 24 గంటల్లోనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ఈ పోలీసు అతడు దొరుకుతలేడు అని, ఆయన అబ్స్కండింగ్ లో ఉన్నాడని, ఆయన పరారులో ఉన్నాడని చెప్పేసి నానా రకాల కారణాలు చెప్పి హైకోర్టులో నేరుగా బెయిల్ తీసుకునే అవకాశాన్ని ఈ పోలీసులే కల్పించినటువంటి పరిస్థితి కనపడింది. కారణం ఏంటంటే శ్రీరాముల శ్రీను సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు అశ్వారావుపేట, ఆయన దళితుడు. ఆయన కొనసాగుతున్న క్రమం లోపల నేను దళితులనే ఉద్దేశంతోనే నన్ను కావాలని నన్ను ఒత్తిడి ఎత్తని చనిపోయిన విషయం చెప్పిండు అక్కడ డైయింగ్ డిక్లరేషన్ లో. కానీ ఇవాళ కంది జితేందర్ రెడ్డి అనే ఒక సిఐ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునే క్రమం లోపల బెయిల్ పిటిషన్ లో ఏం చెప్తాడు అని అంటే, జూన్ మొదటి వారంలో నేను ఫైల్ ఇసిరేసినాను, ఎస్ఐ శ్రీనుకు నాకు మధ్య గలాట జరిగిన విషయంలో నేను ఫైల్ ఇసిరేసిన విషయము అంటే వాళ్ళ తరపు లాయర్ చెప్తా ఉంటారు అన్నమాట జడ్జి గారికి. ఫైల్ ఇసిరేసింది ఏమో జూన్ మొదటి వారంలో, ఈయన మందు తాగింది జూన్ 30 తారీఖున. అంటే దాని అర్థం ఏంటి? ఆయన గత 3 నెలల నుంచే ఆవేదనకు గురవుతా ఉన్నాడు, ఒత్తిడికి గురవుతా ఉన్నాడు. ఆ విషయం ఎందుకు గ్రహించలేదు జడ్జి గారు? ఎట్ ద సేమ్ టైం 306 ఆత్మహత్యకు కారకులైన సెక్షన్ 306 అనేటువంటి సెక్షన్ ఆత్మహత్యకు పాల్పడినందుకు నిందితుల మీద చేసేటువంటి సెక్షన్ అది. ఈ 306 మీదనే చర్చ చేశారు తప్ప ఈయన దళితుడు అని, ఈయన ఎస్సీ క్యాండిడేట్, ఎస్ఐ డిసి బాధితుడు అనే విషయాన్ని జడ్జి గారు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకోలేదు. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా కులాలకే ప్రాతినిధ్యతలు పేరు చెప్పడానికి ఇబ్బంది కానీ తప్పని పరిస్థితిలో ఇవాళ 22 హైకోర్టులో 22 కోర్టుగా కొనసాగుతున్నటువంటి జువ్వాడ శ్రీదేవి గారు ఇతను బెయిల్ ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము, చాలా బాధాకరమైనటువంటి విషయము. అతనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కొనసాగుతున్నటువంటి రామచంద్రారెడ్డి అడ్వకేట్, ఆయన బాధితుల తరపున మాట్లాడాల్సినటువంటి అంశము, ఆయన బాధితుల పక్షాన చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల తరపున బాధితుల తరపున మాట్లాడాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అపోజ్ చేయకుండా, వ్యతిరేకించకుండా, కౌంటర్ తెప్పించుకోకుండా ఏం జరిగినట్టుగా ఉండడం, బెయిల్కు వచ్చే విధంగా సహకరించడం కుల అక్కడ ప్రధానంగా కనపడే పరిస్థితి కనపడుతుంది. మేనేజ్ చేసిండ్రు అంతా. అక్కడ వెలమ జడ్జి గారు, అక్కడ ప్రాసిక్యూషన్ ఎవరైతే అక్యూజ్డ్ కౌన్సిల్ ఉంటారో ఆయన ఆకారపు ప్రభాకర్ రావు, ఆయన వెలమ, జడ్జి గారు వెలమ, అపోజ్ చేయాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెడ్డి, ఇక్కడ అక్యూజ్డ్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, ఇవన్నీ పక్కన పెడితే మొత్తం రెడ్డిల రాజ్యం మా సీడి విషయంలో స్పష్టంగా కనపడింది. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లవెల్లి మండలం నారక్కపేట అనేటువంటి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ నారక్కపేట గ్రామం నర్సంపేట నియోజకవర్గంలో ఉంటది. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు నర్సంపేటలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్దిశ్వర్సన్ రెడ్డి, తాజా ఎమ్మెల్యే దొంతిమాధవ రెడ్డిలు ఇద్దరు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెడ్ బాడీని తీసుకొచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి కదలమని చెప్పేసి ఆడ ధర్నా చేస్తే, ప్రొటెస్ట్ చేస్తే ఆయన మద్దతు పలుకుతూ ఆయన దగ్గరకు వచ్చి డెడ్ బాడీ దగ్గర ఆయన అతని సతీమణి ఇద్దరు ఉండి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి యథావిధిగా వచ్చి వెళ్ళిపోయిన సందర్భం. ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటిది లేదు. పైగా అయ్యా మీరు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మీరు, దొంతిమారెడ్డి గారు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి ఆయన పోయి అడిగితే రేపు రండి, ఎల్లుండి రండి, మా ఇన్ఛార్జి మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి వాళ్ళు అరెస్ట్ విషయం మాట్లాడతానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఏమి లేదు. లేకపోగా ఇవాళ ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి కంది జితేందర్ రెడ్డి వాళ్ళ బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు తప్పు చేయనప్పుడు బెయిల్ తెచ్చుకోవడం ఎందుకు? అవసరం లేదు కదా, మీరు తప్పే చేయలేదు కదా. గుమ్మడికాయ దొంగ ఎందుకు? గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధలు నడుపుకునే విధంగా ఇవాళ మా శ్రీనివాస్ విషయంలో జరిగినటువంటి సంఘటన ఇది. అంటే
ఈ దేశంలో కులం అనేది ప్రధానంగా పనిచేస్తా ఉన్నది. ఈ రాష్ట్రం ఏదైతే హామీలు ఇచ్చిందో గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. కులగణన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. ఆ కులంలో భాగంగా ఇలా దాడులు జరుగుతా ఉన్నాయి కదా. ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు స్థాయి అధికారి ఇలా చనిపోయింది కదా, నువ్వెందుకు స్పందించలేదు? నీకు కనపడలేదా? ఎక్కువ ఏవో చిన్న విషయం జరిగితే ఇమీడియట్లీ ఆదేశాలు ఇస్తావు. కానీ ఇలా మా ఎస్ఐ శ్రీనివాసు ఆత్మహత్యకు పాల్పడితే, ఒక రెడ్డి చేత వేధించబడి ఆత్మహత్యకు పాల్పడితే నువ్వెందుకు స్పందించలేదని చెప్పేసి ఇలా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ మేము చెప్పాల్సినటువంటి డిమాండ్ ఏంటంటే, ఇక్కడ శ్రీను భార్య బీటెక్ చేసి ఉన్నది, ఆమె విద్యార్హతలు బీటెక్ ఉన్నాయి, ఆమెకు తక్షణమే ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఈ శ్రీను ఆత్మహత్యకు ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ రాకుండా నేరుగా రిమాండ్ చేయాలని డిమాండ్ ఒకటి. ఆల్రెడీ మేము హైకోర్టులో కూడా కంది జితేందర్ రెడ్డి ఎవరైతే బెయిల్ తెస్తున్నారో దాన్ని అపోజ్ చేస్తూ కూడా పిటిషన్ ఫైల్ చేసినాము. మిగతా వారు కూడా రావద్దని కూడా మేము చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కోర్టు ఏం చెప్తున్నది అంటే, సుప్రీంకోర్టు యాజ్ పర్ సుప్రీంకోర్టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రొవిజన్ ఏం చెప్తుంది అని అంటే, సెక్షన్ 18 ప్రకారంగా ఎస్సీ ఎస్టీ కేసులలో ఏ అక్యూజ్ కూడా బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని స్పష్టంగా చెప్తా ఉన్నది. సెక్షన్ 438 of the code not to apply to process committing offence under the act. Nothing, and section 438 of the code shall be apply and relation to any case involving the arrest of any person and an occasion of having committed an offence under section అని చెప్తా ఉన్నది. అంటే కనీసం క్రిమినల్ ఎంపీ కావడానికి కూడా అటువంటి అవకాశం లేని కేసులో ఇవాళ రకరకాల చట్టాలు తీసుకొచ్చి నిందితులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నది రెడ్డి ఆధిపత్య వర్గం. అందుకోసమని మేము చేసే డిమాండ్ ఏంటంటే, ప్రజా సంఘాలుగా మా కుల సమానత నిర్మూలన పోరాట సమితి జాతీయ రాష్ట్ర కమిటీలుగా మేము చేసే డిమాండ్ ఏంటంటే, సీను భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు Group 1 లేదా Group 2 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వాలి తక్షణమే. రెండవది, నిందితులను అరెస్ట్ చేయాలని ముందే చెప్పినాము. మూడవది, ఆయనకు రావాల్సిన కంపెన్సేషన్ ఇంతవరకు గుడియాలి. ఎప్పుడు కానీ ఏ సాధారణ వ్యక్తి చనిపోయినా కూడా ఎస్సీ ఎస్టీ విక్టిమ్ కనుక చనిపోతే బాధితులకు నష్టం జరిగితే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 25% కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు కంపెన్సేషన్ కాదు కదా, అసలు ఎవరు వచ్చి అడిగిన దాఖలా లేవు. దీనికంతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, అసలే పట్టించుకోవట్లేదు. అంటే దళితులై పుట్టడమే బాధ అనేటువంటి వాళ్ళ బాధలో ఉన్నారు. అంటే ఆ మండలంలో ఉన్నటువంటి నారకపేట మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, గౌరవ తహసీల్దార్ గారు ఇప్పటికైనా వచ్చి ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా బాధ్యుడు. ఎక్కడైతే ఆయన మండలంలో ఏ గ్రామంలో ఏ ఎస్సీ ఎస్టీ బాధితుడు చనిపోయినా, అగత్యానికి గురైనా, అత్యాచారానికి గురైనా, ఇంకా దేనికి గురైనా, దాడులకు గురైనా కూడా అక్కడ సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే తన కింది స్థాయి అధికారులను పంపించి వెరిఫికేషన్ రిపోర్ట్ తెప్పించుకొని తక్షణం ఎఫ్ఐఆర్ తెప్పించుకొని గవర్నమెంట్ పంపించి ఆ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు 25% కంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అది ఇప్పటి వరకు శ్రీని విషయంలో రాలేదు. అంటే ఇలా దాని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉన్నది. అంటే అనుమానం కలుగుతా ఉన్నది. అంటే దళిత ఈ రాష్ట్రంలో పుట్టడం, దళితుడిగా పోలీస్ అధికారులలో కూడా దళిత కామెంట్ అనేది, దళిత ఒత్తిడి అనేది ఉన్నది అని అంటే ఈ రాష్ట్రం ఏ స్థాయిలో ఉన్నది, పరిపాలన ఏ స్థానంలో కొనసాగుతున్న విషయంలో మేము పక్కా చెప్తా ఉన్నాం. దశల వారి పోరాటాన్ని, దశల వారి ఉద్యమ కార్యాచరణను ఈ మధ్యలోనే ప్రకటించేటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని సంఘాలను కలుపుకుంటాం, అన్ని సంస్థలను కలుపుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక ఎస్ఐ శ్రీనివాస్ కు న్యాయం జరగాలి, నా కుటుంబం న్యాయం జరగాలి, కుటుంబంలో వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లలు ఇవాళ రోడ్డు మీద పడ్డారు. ఎవరిస్తారు? రేవంత్ రెడ్డి ఇస్తాడా? జితేందర్ రెడ్డి ఇస్తాడా? ఎవరిస్తారు? వాళ్ళ భర్తను. 2 పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఆమె ఉపాధి ఏంది? ఆ 2 పిల్లల పరిస్థితి ఏంది? తర్వాత తన సొంత అక్క కూతురునే చేసుకున్నాడు. ఈ కుటుంబాన్ని సాదాల పోషించాలనుకున్నాడు ఆయన. ఇవాళ వాళ్ళ అక్క పరిస్థితి ఏంది? వాళ్ళ అక్క ఇవాళ రుణ బట్టి గుడగొడ ఏడుస్తా ఉన్నది, వాళ్ళ భార్య ఏడుస్తా ఉన్నది. అందుకోసం తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఆమెకు Group 1 లేదా Group 2 ఉద్యోగం ఇవ్వాలి. ఒక 5 కోట్ల వరకు నష్టపరిహారం కట్టించాలి, ప్రత్యేక కంపెన్సేషన్ కింద. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆయన నిజంగా ఏఎస్పీ స్థాయి వరకు వచ్చేసి రిటైర్మెంట్ పరిస్థితి ఉండేది కనుక అక్కడి వరకు ఆయన పోతే ఆయనకు గవర్నమెంట్ ఇచ్చే అలవెన్స్లే పెద్ద మొత్తం ఉండేటువంటి పరిస్థితి కనుక ఆ క్యాల్కులేషన్ లో 1 కోటి నుంచి 5 కోట్ల వరకు కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే మాత్రం వాళ్ళకి ఇచ్చిన బెయిల్ ఏదైతే హైకోర్టు బెయిల్ ఇచ్చిందో అది వెంటనే రద్దు చేయాలి. మిగతా 4గురిని కూడా బెయిల్ ఇవ్వకుండా నిరాకరించి తక్షణమే ఛార్జ్ తెచ్చి వాళ్ళు రిమాండ్ చేసి శిక్షించాలని చెప్పేసి, అట్లయితేనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులం అనేటువంటి అహంకారం, కుల అహంకారకులకు, కుల అధికారులకు, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలను చెప్పుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒక గుణపాఠం అవుతుంది. దానివల్ల ఈ దేశ ప్రజలకు కొంత పాటిని గౌరవం అనేది, నమ్మకం అనేది పెరుగుతుంది అనేటువంటి విషయం మీద మా సంస్థ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా మేము ఎంత దూరమైనా వెళ్తాం అని చెప్పి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాయిపన్, ఆంధ్రప్రభ టీవీ, వరంగల్.